భారతీయ పురాణాల పుటల్లో దాగియున్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన శరీరం నుండి హయసిర అనే ఒక దివ్యమైన గుర్రం తలరూపం ఉద్భవించి విశ్వజ్ఞానాన్ని కాపాడిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. వేదకాలంలో అగ్నిని కేవలం దేవతగానే కాకుండా మానవ శరీరంలో నిజఠరాగ్నిగా సృష్టిలోని కాలచక్రంగా పూజించేవారని, అది విశ్వంలోని ప్రతి మార్పుకు మూలమని చెబుతారు. భూమిపైకి రాకముందు గంగానది దేవలోకం లోత్రిపథగని పిలువబడేది. అది బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం అనే 3 మార్గాలలో ప్రవహిస్తూ దేవతలకు పుణ్యాన్ని ప్రసాదించేది. యమధర్మరాజుకు మృత్యుదేవత యమి ఒక కవల సోదరి అని, ఆమె మానవాళిలో మరణ భయాన్ని తగ్గించడానికి ప్రయత్నించిందని, కాని విధి నిర్ణయానికి తల వంచిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. చంద్రుడికి శశాంక్ అనే పేరు రావడానికి కారణం, ఒకసారి ఆయన తన రూపంపై అహంకారం పెంచుకోగా బ్రహ్మదేవుడు ఒక శశకం కుందేలు గుర్తును అతని శరీరంపై చెక్కాడని, అది వినయానికి ప్రతీక. వాయుదేవుడు కేవలం గాలికి అధిపతి మాత్రమే. కాడనిమనలోని పంచ ప్రాణాలు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమాన నియంత్రిస్తూ మనసు ఇంద్రియాలకు సూక్ష్మశక్తిని అందిస్తాడని ఉపనిషత్తులు వివరిస్తాయి. భరతుడికి తక్షుడు, పుష్కలుడు అనే 2 కుమారులున్నారని, వారు గాంధర్వ దేశాలను జయించి తక్షశిల, పుష్కలావతి నగరాలను నిర్మించారని రామాయణంలోని కొన్ని అరుదైన వర్ణనలు చెబుతాయి. కల్పవృక్షం కేవలం కోరికలు తీర్చేది మాత్రమే కాదని సృష్టికర్త బ్రహ్మదేవుని తపస్సు ఫలితంగా స్వర్గంలో ఉద్భవించిందని, దాని ప్రతి ఆకుపై విశ్వంలోని ప్రతి జీవి యొక్క భవిష్యత్తు లిఖించబడి ఉంటుందని కొన్ని పురాణాలు చెబుతాయి. శివుడి 3వ కన్ను కేవలం కోపాగ్నికి ప్రతీక కాదని, విశ్వంలోని గతవర్తమాన భవిష్యత్ కాలాలను ఒక్క క్షణంలో దర్శించగల కాలనేత్రమని కొన్ని అగమ శాస్త్రాలు వివరిస్తాయి. మహాభారతంలోని చక్రవ్యూహం కేవలం ఒక యుద్ధ వ్యూహం కాదని, అది మనలోని అంతర్గత ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచించే ఒక సంక్లిష్టమైన మోక్ష మార్గమని కొన్ని యోగ శాస్త్రాలు వివరిస్తాయి. ఈ రహస్యాలు లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీనరుదైన చిత్రాల వలె. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.